జానకమ్మ గారు, ఆ రాయుడు చూడండి, అస్తమాను ఈ రేవు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంతేకాదండి, మమ్మల్ని ఎగాదిగా చూస్తుంటాడు. అలాగా? మీరు పదండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. రాధా, రామ్మా. ఏమండి, ఆడవాళ్ళు నీళ్ళకొచ్చే చోట మీలాంటి పెద్ద మనుషులు తిరగడం మర్యాదస్తుల లక్షణం కాదు. మీరు చాలా చక్కగా మాట్లాడతారండి. గోపి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఇంటి ఆడవాళ్ళు ఇలా పరాయి మగాడితో మాట్లాడటం ఏమంత బాగోలేదు. అందులోనూ రాయుడి గురించి అందరికీ తెలుసు కదా. ఈ ఊళ్ళో ఎవరైనా చూస్తే మనం తలెత్తి తిరగలవా? అయినా నేనైతేనా నాకెందుకు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళారు? నీళ్ళకి వెళ్ళామండి. ఇంట్లో పని మనిషి ఉండగా మీరెందుకు వెళ్ళారు? సత్యం ఈ పూట పనిలోకి రాలేదండి. పనిలో రాకపోతే చెట్టంత మగాళ్ళ మేము ఉండగా మీరెందుకు వెళ్ళారు? ఇంట్లో నీళ్ళు వెళ్తే మేము చావు. నీ వెతవేషాలు వేస్తున్నారు, వెతవేషాలు. ఏమిటండి ఆ మాటలు? మళ్ళీ ఎదురు సమాధానం చెబుతున్నావా? నీకెంత ధైర్యం లేకపోతే నీళ్ళ కోసమే ఏటికెళ్ళి ఆ రాయితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అది కాదండి గోపి, అంత కాని పనులు మేమేం చేశామయ్యా? ఇంకేం చేయాలి? ఇంటికి పెద్ద నువ్వు ఉండి కూడా ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తుంటే నన్ను చూస్తూ ఊరుకుంటావా? మాట్లాడే. అది కాదండి. ఆగటం కాదు, ఇవాళ చేసిన పనికి దీన్ని నరికి పోగేయాలి. ఇంత అగాయిత్యం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటా రావచ్చు. రాదు మా పిల్లతో సమానం. లోపలికి పోను. ఏమిటి నీ పెద్దరికం? ఎప్పటికప్పుడు నన్ను గడ్డిపూతలా చూస్తున్నా, నోరు మోయిస్తున్నా. నా పిల్లల్ని మందరించుకునే అధికారం నాకు లేదు. దానికన్నా ముందు నన్ను అవమానిస్తావు. అంటూ తెలుస్తా. తమ్ముడు, తమ్ముడు, అన్నాదమ్ముల సంబంధం ఈనాడుతో జానకి, భార్యను అవమానించి బాధించడం భావ్యం కాదన్నా. అది తప్ప. అన్నగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదు. ఇంత మాత్రానికే తమ్ముడు నన్ను ఇంతగా శిక్షించాలా, చిత్రవధ చేయాలా చెప్పు? తరతరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు ఇప్పుడు నా మూలంగా వేరుపడిపోయిందే. నేను చేసింది తప్ప జానకి? చెప్పు జానకి, నువ్వు చెప్పు. బాధపడకండి, వాటాలు రెండైనా ఇల్లు ఒకటేగా. ధైర్యంగా ఉండండి. ఇంకా ఎక్కడ ధైర్యంగా ఉండగలను జానకి? జీవితంలో మొదటిసారిగా పడిపోయాను జానకి, పడిపోయి. ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి? చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి. మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. చేతిలో కానీ లేదు. పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది. అప్పు ఎవరిని అడగగలవా? తలకు మించిన బరువెత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెలి సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నా కష్టాలకే ఉంది. ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరైనా అప్పటికి వస్తా. ఆగండి, అప్పు ఎవరిని అడగలమని అన్నారుగా. వెళ్ళి ప్రయోజనమేముంది? ఇవి తీసుకెళ్ళండి. పర్వాలేదండి, చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి. ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి. చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేసండి. ఇసురుగా కోపంగా వచ్చేస్తున్నారండి. అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, నేను వేస్తానుగా ఓ పొడి. ఏమండి రాయుడు గారు, మీరు మా పొలం ఎలా ఇస్తారని ఊరు వారా కోరేకొస్తుంది. ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య. ఈయడానికి ఆయన ఎవరు తీసుకురండి, మీరు ఎవరండి? ఇదిగో రాయుడు గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా ఏం చేస్తాను?
కాళ్ళు లేకపోతే నడవటం ఎలాగో అలా ఏడిపోతావేంటి కాళ్ళు లేకపోతే బతకలేవా కరకళ్ళు ఎడుతున్నాడు ఏటండి కోపాన్ని తగ్గించవయ్యా గోపి. రాయుడు గారికి నువ్వంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కస అనుకున్నావటైనా పిచ్చోడా. మీ అన్నయ్యకి అప్పిచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఎవరరే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య, గోపికి ఏమాత్రం సంబంధం ఉండకూడదు, ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది అని. నిజమే, అబద్ధం అనుకుంటున్నావేటి? రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డాను. నీ మంచితనం నాకు తెలుసు గోపి. కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటావు. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు ఈ సహాయం చేసింది. అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతిలోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృతవాక్కు? విన్నాను, వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు, వెళ్ళు. ఈ గోపిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగులు, బాబాయ్ నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. చిత్తమయ్య. ఇన్నేళ్లుగా మీ ఇంటిని అంటి పెట్టుకుని పనిచేస్తున్నాను. రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా? నేను తప్పు చేశానమ్మా? అబ్బే, నువ్వు తప్పు చేశావని ఎవరంటారు? ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను అంతే. ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను. ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను. మీరు నాకేమీ వద్దు. ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. సత్యమ్మా, ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకో. దయచేసి ఇంకేమీ మాట్లాడదు. వెళ్ళు, రేపటి నుంచి నువ్వు పనులకు రావద్దు. అమ్మా! రామయ్య గారు, రామయ్య గారు. ఎలా రాగలరు? రాయుడు గారు బాగా శుద్ధంగా తెల్లగెట్టమన్నారండి. ఇప్పుడు క్షణాల మీదండి. అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పిందుకు తీసుకుంటారా? ఏమో అతను నాకు తెలియదు. రేపటిలోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టకపోతే ఊరంతా టమ్ముగా ఇచ్చి మీ పనులు ఎలా చేస్తారంట. అది చెప్పడానికి వచ్చాను. ప్రారంభిస్తాం. అక్క, ఏమా ఒకసారి పెరట్లో దాకా. అలాగే. అక్క, రాయుడు మనుషులు పొలం ఏల వేస్తామని బావగారిని బెదిరిస్తున్నారక్క. విన్నానమ్మా. బావగారు బాధపడుతుంది. మనకు బాధ్యత లేదా? రాధా అక్క, రాధా, ఏమిటమ్మా ఇది? ఈ గొలుసు అమ్మేసి వచ్చిన డబ్బుతో బావగారిని వడ్డైనా కట్టేమనన్నా. రాధా, ఆపదలో ఉన్నప్పుడు ఆడుకునే హక్కు నాకు లేదంటావా? రాధా, ఈ ఇంటి చిన్న కోడలివి. నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా, కుమిలిపోతారు. బావగారి మాట్లాడటంతో ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈ నగున్నట్టు ఆయనకు తెలియదక్క. మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారి ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా, తోడబుట్టిన దానికి కాకపోయినా తోడి కోడలివై ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపలు పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలేదు. కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క, నా మీద గౌరవం ఉంటుంది. మరేం మాట్లాడుకో, తీసుకో. నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాం. నా వాటా పొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.
ఈ రోజుల్లో కూడా తమ్ముడు గురించి ఇంత త్యాగం అబ్బబ్బబ్బా ఏమయ్యా పానకాలు ఆయన రాసిస్తే మధ్య నెయ్యేడి పెట్టయ్యా. ఊరుకోమంటావు ఊరికా రాయుడు గారు రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. ఒక 100-200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద దమక చేసుకోండి. మీరు కాదనకండి, అనండి. సరే, మీరందరూ అలా అంటే నా అభ్యంతరం ఏముంటుంది? అదే మాట. అలా కానివ్వండి. రాదా? నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏంటే అవతల 6 మణికి నీరు పెట్టొచ్చాను, మునిపోతాను, తొందర చెప్పు. చిన్నమ్మ పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది. ఈ పండగకైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోనీ మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంతా తగిలేసి పెళ్లి చేశాడుగా, ఆ అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుంటే నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి? నోరు మూసుకుని తలిపేసుకో. ఏమండి, చిన్నీని పండగకి తీసుకొచ్చే తాహతు ఎలాగో మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీర ఎప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టల వాడొస్తే కొన్నాను. డబ్బు ఎక్కడిది? చెవి కమ్మలు కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావు అన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను. సరే, అయితే ఇప్పుడే బయలుదేరుతాం. చిన్నమ్మని చూసి చాలా రోజులై. వస్తున్నా అండి. వచ్చారా? చిన్ని ఎలా ఉందండి? బాగానే ఉంది. ఏమండి, చిన్ని నన్ను అడిగిందా ఆ అత్త కొడలు బాగుంటారా? పాపం పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా, ఏమిటి జానకి? అక్కడ చిన్ని నన్ను మాట్లాడనివ్వకుండానే ఇంట్లోంచి పంపించేసింది. ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నావు. అదేంటండి, చిన్ని మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు. అలా కావాలనిగా మనం కోరిచేసాం. దాని సంతోషమేగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి? మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదే తప్పు. అయితే చీర తీసుకోలేదండి? ఎందుకు తీసుకుంటుంది? నేను ఈ ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిలినే కట్టుకోమన్నది నా మొహాన్ని విసిరి పారేసింది. ఎదుగు. చిన్ని అంతగా మారిపోయిందండి. ఇదెక్కడే? ఏమో. ఏమండి? అన్నయ్య, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను. కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది అన్నయ్య. అత్తగారి కంటపడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను. కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను. క్షమించనయ్యా. నీ ముద్దుల చెల్లెలు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దానివయ్యావమ్మా. నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి? ఎంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నాను. మీరే మధ్య అనవసరంగా తొందరపడుతున్నారు. చూడండి, చిన్ని మనసు మనకు తెలియదా? చిన్ని మనకు కన్న పెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. అవును జానకి. ఏమండి? ఎవరు? నేను రాయండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏముందండి, గోపి ఉన్నాడేమో చూడటానికి వచ్చాను. వాళ్ళు ఊరు వెళ్ళారు. ఓహో, రామయ్య గారు ఉన్నారండి? లేరు. పాపం కష్టాల్లో ఉన్నాడని విన్నాం, కావలిస్తే సహాయం చేద్దామని ఇలా వచ్చాను. చాలా సంతోషం. ఇంతవరకు మీరు చేసిన సహాయం చాలు. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏమిటి? ఏమీ తెలియని మా మరిదిని అమాయకుని చేసి తాగించారు.
మీ బాధ తప్పించుకోవడానికే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా గురించా? అవును, నీ గురించే మా కుటుంబంలో కలతలు రేగాయి. అభిమానంతో డబ్బిచ్చానని గొప్పలు చెప్పి వడ్డీల మీద వడ్డీలు వేసి క్షణాల మీద కట్టకపోతే వేలం వేస్తానని బెదిరించి మా పొలం రాయించుకున్నాం. ఎంతకన్నా నువ్వు చేసే సహాయం ఏముంది? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించి అవసరమైతే కబురు చేయండి. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.